ప్రపంచ మార్పుల్ని మనం అర్థం చేసుకోకపోతే నష్టపోతామంటున్నారు స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి. ఈరోజు ఒక దేశం, వారం తిరిగేలోపు ఇంకో దేశం, లగ్జరీ హోటల్స్లో బస, కోరిన తిండి, ఇంకా ఇతరత్ర, చేతిలో డబ్బు ఉంది, అక్కడ అందుబాటులో ఉన్న అమ్మాయిలతో జల్సా, ఫుల్ సంపాదన, దీనికి తోడు లక్షలాది మంది ఫాలోవర్లు, పేరు ప్రఖ్యాతులు, బ్యాంకులో 5 కోట్లు. ఇలాంటి జీవితాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? లైఫ్ అంటే ఎట్లా ఉండాలి? మనది ఓ బతికేనా? ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, ఎప్పుడు గానిగెద్దు బతుకు అనుకుంటున్నారా? కంటికి కనిపించేదంతా నిజం కాదు. ఇంకో కోణం చూద్దాం రండి. క్రానిక్ స్ట్రెస్, ఉద్యోగం ఆర్ వ్యాపారం వేరు, వాటిలో కూడా సమస్యలు ఉన్నమాట వాస్తవం. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ల జీవితాలు వేరు. వీక్షకుల టేస్ట్ నిరంతరం మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ జనరేట్ చేయాలి, జనాలకు బోర్ కొట్టకూడదు. ఐడియాస్ అయిపోతాయి, చూసి చూసి జనాలకు ముఖం ముత్తేస్తుంది. ఎప్పుడు ఇదే సోదిరా అనుకుంటే వ్యూస్ తగ్గిపోతాయి, ఫేడ్ అవుట్ అయిపోవడం ఖాయం. కొత్త వీడియోలు ఎలా తయారు చేయాలనేది నిరంతరం స్ట్రెస్ని కలిగజేస్తుంది. జీవితానికి గ్యారంటీ ఉండదు. ఎవ్రీడే స్ట్రెస్ ఒక్క మాటలో ఎవ్రీడే స్ట్రెస్ ఒక మాటలో చెప్పంటే పులి మీద సవారీ. సిరికార్డియం రిథమ్ డిజార్డర్